సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు ఈ విధంగా తన భక్తులతో చెప్తూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, ఓటములు ఎదురవుతున్న నీకు బంగారం లాంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నానమ్మా. అదేంటో ఇప్పుడే ఇది విని తెలుసుకో అని బాబా గారు అంటూ ఉన్నారండి. అసలు బాబా గారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామా. ఇంకా బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగానే నడవాల్సి వస్తుంది తల్లి. అలాంటి సమయంలో కాస్త కష్టంగా ఉన్నా సరే ఎదిరించి నిలబడటం నేర్చుకో. అలా కాకుండా భయపడుతూ అక్కడే ఆగిపోతే నీ జీవితం ముందుకు ఎలా సాగుతుంది చెప్పు. అలా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే కదా తల్లి జీవితం విలువ, కష్టాల విలువ, మనుషుల విలువ తెలుస్తుంది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరి విలువ తెలిసి వస్తుంది. అప్పుడు నీకే తెలియకుండా నీకు ధైర్యం వచ్చేస్తుంది. చదువు ఉంటేనే కదా డబ్బు వస్తుంది, కష్టపడితేనే కదా ఫలితం వస్తుంది. నువ్వు మంచిగా ఉండటం వలన అందరూ నీ గురించి తెలుసుకుని నీతో పాటే ఉంటారు. ఇదంతా కలిస్తేనే నీకు పట్టరాని ఆనందం వస్తుంది. ఇదే బిడ్డ జీవితం అంటే. కాబట్టి కష్టమైనా సరే నువ్వు అన్ని విలువలు తెలుసుకోవాలి. దేనిని కూడా అలక్ష్యం చేయకూడదు. నాకేంటిలే అన్నీ ఉన్నాయి అని అశ్రద్ధ చేయకూడదు. అహంకారం, గర్వం అస్సలు నీ దగ్గరకు రానివ్వకూడదు. నీకొక విషయం చెప్పనా అమ్మా? సమయానికి తగ్గట్టు నడుచుకోవడమే మనిషి యొక్క గొప్ప లక్షణం. కొన్ని సమయాల్లో నీకు కోపం వస్తే ఆ కోపాన్ని అదుపు చేసుకుని మౌనంగా ఉంటే నీ ఆలోచనా శక్తి పెరుగుతుంది. అలా కాకుండా కోపంతో, ద్వేషంతో ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే అవి సరిగ్గా ఉండవు తల్లి. కాబట్టి కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండటం నేర్చుకో. ఆ మౌనం నీకు ఎంతో సహాయపడుతుంది. నీకైన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే నీ కష్ట సమయం ఒక్కటే మార్గం. అదే ఈ ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి మార్గం. ఆ సమయం రాగానే భయపడుతూ, బాధపడుతూ కూర్చోకు. భయం వస్తే ధైర్యాన్ని తెచ్చుకో. బాధ వేస్తే ఓదార్పు కూడా నువ్వే ఇచ్చుకో. ఎందుకంటే ఎల్లప్పుడూ నీకు తోడుగా ఎవ్వరూ ఉండరు కదా తల్లి. అందుకే చెబుతున్నాను, ఇలాంటి కష్ట సమయాలు వచ్చేది నీ వాళ్ళు ఎవరో నీకు తెలియచెప్పడానికే. ఆ కష్టాల్ని సంతోషంగా ఆహ్వానించు. ప్రశాంతంగా ఆలోచించు. ఆ సమస్య నుంచి నువ్వు బయటపడగలవు. నీతో ఎవరు నటిస్తున్నారో తెలుసుకొని వాళ్ళ నుంచి జాగ్రత్త పడగలవు. వీటి కోసమే నీకు సమస్యలు అప్పుడప్పుడు సృష్టిస్తూ ఉంటాను. గుడ్డిగా ఎవ్వరినీ నమ్మకు బిడ్డ. ఎవరి మనస్తత్వం ఏమిటో తెలుసుకొని స్నేహం చెయ్యి. ఒకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉండకు బిడ్డ. నీలో ఉన్న ధైర్యాన్ని పెంచుకో. నీకు నువ్వే సహాయం చేసుకో. అప్పుడే నువ్వు విజయం సాధించినట్లు. జీవితంలో నీకు ఎదురయ్యే సమస్యలు దానికి తగ్గట్లు మనుషులు చేసే మోసాల వలనే
అసలు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనేది నువ్వు తెలుసుకోవాలంటే అన్నింటినీ నువ్వు ఎదుర్కొని తీరాల్సిందే. సమస్య రాగానే బాధపడుతూ కూర్చోకు. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి, దానికి పరిష్కారం ఏంటి అని మాత్రమే ఆలోచించాలి. మరి అలా ఆలోచించాలంటే నువ్వు భయపడకూడదు, తొందరపడకూడదు, ప్రశాంతంగా ఉండాలి. జీవితంలో అప్పుడప్పుడు కొన్ని కష్టాలు నీ మంచి కోరే వస్తాయని తెలుసుకో. ఆ కష్టాలు నిన్ను చెడు వ్యక్తులకు దూరం చేస్తాయమ్మా, మంచి వ్యక్తులకు దగ్గర చేస్తాయి. కాబట్టి ఏం జరిగినా నీ మంచికే అని అనుకుంటే జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. బాబా, నాకు ఎవరు మంచి చేస్తారో నాకు తెలుసు, మరి ఎందుకు నాకు ఇన్ని పరీక్షలు అని అనుకుంటూ ఉన్నావా? భ్రమపడుతున్నావు తల్లి. నీతో తీయగా మాట్లాడేవాళ్ళు మంచివాళ్ళు అని భ్రమపడుతూ ఉన్నావు. ఈరోజు నేను చెప్పిన ఆ మాట నీకు అర్థం కాదు, నన్నే పక్కన పెట్టేస్తావు. అంత తీయటి కబుర్లు చెప్తారు వాళ్ళు. వాళ్ళ నిజస్వరూపమేమిటో త్వరలోనే తెలుసుకోవడానికే నీకు కొన్ని సమస్యలు వచ్చాయి. అతి త్వరలోనే నువ్వు తెలుసుకుంటావు బిడ్డ, నీ బాబా నీకు ఎందుకు ఈ మాటలు చెప్పాడు అని. ఆ రోజు నువ్వే నాకు క్షమాపణలు చెబుతావు. తప్పు చేశాను తండ్రి, మీ మాట వినలేదయ్యా అని ఆ రోజు తప్పకుండా నువ్వు నా దగ్గరకు వస్తావు. కానీ తల్లి, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నేను ఒంటరిగా వదిలిపెట్టను. వాళ్ళకి గట్టి గుణపాఠం చెప్పి నా బిడ్డని నేను రక్షించుకుంటాను. నువ్వు ఎలాంటి దిగులు లేకుండా నీ తండ్రి ఏదైతే నీకు చెప్పాడో అదే దారిలో నడుస్తూ అలాంటి లక్షణాలను అలవాటు చేసుకొని మంచి పేరు తెచ్చుకొని ముందుకు నడు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాయి బిడ్డ. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తల్లి, మంచిగా మాట్లాడే వాళ్ళంతా మంచివాళ్ళు కాదు, కోప్పడే వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు. ఎవరి వ్యక్తిత్వం ఏమిటో సరిగా అంచనా వేసి పరిచయం చేసుకో. స్నేహం చెయ్యి. మంచి స్నేహం నిన్ను అందరిలో గొప్పగా నిలబెట్టగలదు. అర్థమైందా తల్లి? జాగ్రత్త వహించు అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.